తెలుగు పత్రికా రంగంలో నిర్మోహమాటకంగా నిర్భీతగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టకుండా ఒక విలువలు గల పత్రికా సంపాదకుడిగా రాణించిన జమీన్ రైతు పత్రిక సంపాదకులు శ్రీ నెల్లూరు శ్రీరామూర్తి గారి శతజయంతి సందర్భంలో వారిని స్మరించుకునే అవకాశం కలగటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఒక ఆ రోజుల్లో జమీందారీ యుగంలో రైతుల యొక్క కష్టాలను కడగండ్లని చాటుతూ ఈ జమీన్ రైతు అనే పత్రిక ఆవిర్భవించింది. నెల్లూరు వెంకటరామ నాయుడు గారు దాన్ని నెలకొల్పారు. వారి యొక్క అవిరాల కృషితో జమీందారీ రద్దు చట్టం వచ్చింది. తత్ఫలితంగా రైతుల కష్టాలను కూడా తీరిన పరిస్థితి వచ్చింది. కానీ వాళ్ళ జమీందారులు లేరు, జమీన్ రైతులు లేరు. కానీ జమీన్ రైతు పత్రిక మాత్రం చిరస్థాయిగా నిలబడింది. శ్రీరామూర్తి గారు, మా నాన్నగారు మండలం కృష్ణారావు చాలా అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఇద్దరు భావాలు ఒకటిగా ఉండేవి. అంచేత వారు నెల్లూరుకు వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా జమీన్ రైతు కార్యాలయానికి వెళ్ళి కలిసేవారు. ఆ సందర్భంలో నేను కూడా వారితో పాటు వెళ్ళి శ్రీరామూర్తి గారిని సందర్శించే అవకాశం కలిగింది. అయితే నేను మొదటి నుంచి కూడా జమీన్ రైతు పత్రికకి ఒక రకంగా వ్యసనపరుడని చెప్పచ్చు. ఆ పత్రిక నన్ను ఎంతగా ఆకర్షించేదో చెప్పడానికి లేదు. చిన్ననాటి నుంచి కూడా ఆ పత్రికలో కథనాలు కానివ్వండి, ఆ రచనా శైలి కానివ్వండి, అన్నిటికంటే మించి నెల్లూరు మాండలిక భాషని సజీవంగా నిలిపిన ఘనత మాత్రం జమీన్ రైతు పత్రిక. ఈ విషయం నేను అనేక తెలుగు సభల్లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మాండలికాలని చిన్న చూపు చూస్తున్నారని చెప్పిన రాష్ట్రం విడిపోయిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిన విషయం. కానీ ఏ జిల్లాలో కూడా ఈ రకంగా ఆ జిల్లాలో ఉన్న భాషని మనం నిలబెట్టాలి, కాపాడాలి, ఆ భాషను పదిలం చేయాలని చెప్పి ఆలోచన ఎవరూ చేయలేదు. ఒక జమీన్ రైతు పత్రిక చేస్తుంది. అంచేతే ఈ పత్రికను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను పదే పదే చెప్తూ ఉండేవాడిని. అలాగే ఇక్కడ రచన విధానం కూడా చాలా గొప్పది. ఏదైనా ఒక విషయం రాస్తే ఆ విషయం మనం అక్కడ నుండి చూస్తున్నామని చెప్పే విధంగా మన కళ్ళ ముందు సాక్షాత్కరించే విధంగా రాయటం అన్నది జమీన్ రైతుకి పత్రిక నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం. అలాగే ప్రశంసలోనూ విమర్శ ఉంటుంది, విమర్శలోనూ ప్రశంస ఉంటుంది. అలాంటి చక్కటి రచనా శైలితో తెలుగు పత్రికా రంగాన్ని దానికి ఒక పరిమళం కలిగించిన వ్యక్తి నెల్లూరు శ్రీరామూర్తి గారు. వారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ వారి బాటలో ఈరోజు డోలేంద్ర ప్రసాద్ గారు కూడా పత్రికని ఇవాళ నిలుపుతారు. ఎందుకంటే దాదాపు 1930లో స్థాపించబడ్డ పత్రిక ఇది. రేపు 2025 నాటికి అది 100 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇన్ని సంవత్సరాలుగా ఒక పత్రిక ఒకే పద్ధతిలో నడవటం చిన్న విషయం కాదు. ఒక చిన్న పత్రికని ఇంతకాలం నడవటం అంటే చాలా కష్టసాధ్యమైన విషయం. కానీ వాళ్ళు శ్రీరామూర్తి గారు, వెంకటరామనాయుడు గారి బాటలో శ్రీరామూర్తి గారి బాటలో డోలేంద్ర ప్రసాద్ ఈ పత్రికని సజీవంగా నిలపటమే కాకుండా సమాజాన్ని చైతన్యం చేసే విధంగా సమాజంలో ఉన్న చెడుని తొలగించడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్న పత్రికగా జమీన్ రైతుని మాత్రం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను నెల్లూరు శ్రీరామూర్తి గారిని నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.